అన్న ఇది 100% కక్షపూరితంగా పెట్టినటువంటి కేసు. ఇలాంటి దొంగ కేసులు హ్యాండిల్ చేయడం మిథున్ రెడ్డి గారికి కొత్త కాదు. ఆయనకి ఇంతకుముందే ఇలాంటి ఒక కేసులో ఆయన ఇరికేయాలని కూడా ప్రయత్నం చేసినారు. దీర్ఘకాలికంగా మిథున్ రెడ్డి గారి కుటుంబానికి రామచారెడ్డి గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరం. ఈసారి ఏదో ఒక రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ లిక్కర్ కేసులు తీసుకొచ్చి ఆయనను విచారణకు రమ్మన్నారు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు మచ్చ లేకుండా బయటకు వస్తాడని మేమందరం నమ్ముతాం. అసలు విషయం లేనిటువంటి ఒక కేసులో సంవత్సరం నుంచి వాళ్ళు పోరాడి ప్రయత్నం చేస్తుంటే కూడా ఇన్ని రోజులకి వాళ్ళు ఏం జరుగుతూ ఉంది ఆ కేసులో, ఎంత పోనీ ఆ స్కామ్ ఎంత అని కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటే ఇంకా దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ చేస్తే వాళ్ళ పైశాచిక ఆనందం పొందడానికి ఏమన్నా చేసుకోవచ్చు, కానీ కేసులో మెరిట్ లేదు అనేటటువంటిది మా వాదన. అన్న ఎవరెవరైతే మా పార్టీ విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళందరూ మా బాస్ దగ్గరికి మళ్ళీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అది మీరు కూడా చూస్తారు. ఒకరోజు ఈ పక్క ఉన్నప్పుడు ఈ మాట, ఆ పక్క ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడినటువంటి వారి గురించి నేనేం చెప్పగలుగుతాను, మీరు వారిని అడిగి తెలుసుకోవాలి.